నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒకప్పుడు షేక్ చేసిన సిల్క్ స్మిత గారు అంటే ఐటమ్ సాంగ్ అన్నా లేదు, ఆ హావభావాలు, ఆ వయ్యారాన్ని ఒలకబోస్తూ చేసిన పాటలు ఇవన్నీ కూడా ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లేవి ఫ్యాన్స్ ని. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేది. సో అట్లాంటి ఆవిడ తెర మీదే కాకుండా తెర వెనుక ఉన్నప్పుడు అంటే నిజ జీవితంలో కూడా మంచి సోషల్ సర్వీస్ చేసేవారు. తనకు వచ్చిన డబ్బుని కానివ్వండి ఇవన్నీ కూడాను సోషల్ వెల్ఫేర్ కి డొనేట్ చేసేవారు ఎక్కువ అనేది విన్నాము. అంటే సడన్ గా ఆవిడ నిర్దాక్షిణ్యంగా ఆత్మహత్య చేసుకోవడము అసలు ఏం జరిగింది సార్? అంటే ఆవిడ లైఫ్ చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఎట్లా జరిగింది? ఆవిడ ఎందుకు మరణించాల్సి వచ్చింది అంత బలవంతంగాను? సిల్కు స్మితకి నాకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. సిల్కు స్మిత ఒకరి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుండగా నాకు తెలుసు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తడిగుడ్డ పెడుతుందన్నమాట. ఇదేమిటా ఈ అమ్మాయి చూస్తే ఎంత పర్సనాలిటీగా ఉంది, తడిగుడ్డ పెడుతుంది ఏమిటంటే చదువుకోలేదు. అప్పటికి కనిపించేయి, పొడి వరుసే కనిపించేది, మొహం నిండా జిడ్డు అలా ఉండేది అన్నమాట. బాగానే మాట్లాడేది, పలకరించేది, మనకిచ్చే నీళ్లు కానీ ఆ టీ కానీ చాలా ఒక మోస్ట్ ఒబీడియంట్ లేడీస్ ఇస్తారు కదా, అలా ఇచ్చేది. చాలా మంచి అమ్మాయి రా అనిపించుకుంది. ఇంకోసారి నేను దాసరి గారి దగ్గర పనిచేస్తున్నాను కదా, దాసరి గారి శిష్యుడిని నేను, తెలుసు. ఇప్పుడు నీకు చెబుతున్నాను. అక్కడ ఓ ఆడది ఓ మగాడి సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్. అంతలో ప్రభుత్వం శాస్త్రి గారు ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారు. అయితే అపర్నెట్లో చూసినట్టుగా ఉంది అనుకున్నాను. నమస్తే అండి, మీరు ఆ రోజు వచ్చారు కదండి అంది. అమ్మ నువ్వేనా అనుకున్నాను నేను. సినిమా కోసం వచ్చింది, ఛాన్స్ కోసం. షాక్ అయ్యారా మీరు? ఎవరితో నీ షాక్ అయినా అనుకుంటున్నాను. అపర్నెట్లో ఉందా, దడిగుడ్డ వేసి నాకు టీ ఇచ్చింది కదా అనుకున్నాను. అతనికి నమస్కారం అండి, మీరు ఆ రోజు వచ్చారు కదండి అంది. గుర్తుపట్టారు ఆవిడ కూడా? గుర్తుపడతారు, తెలియనట్టు ఉండకుండా అదే పనిలో ఉంటారు. ఎవరైనా సినిమా వాళ్ళు వస్తే అపురూపంగా చూసుకుంటారు, ఎవరి ద్వారా సినిమా ఛాన్స్ వస్తుందో అని అన్వేషిస్తూ ఉంటారు కదా. ఆవిడ వచ్చింది ఇంట్లో పాచి పని చేయడానికి రాలేదు కదా, సినిమా ఆర్టిస్ట్ గా వద్దామని వచ్చింది. చదువు లేదు, 5వ క్లాసు, ఏలూరు. పేరేంటి సార్ ఒరిజినల్ నేమ్ ఆవిడది? ఏమో అసలు పేరేంటి? వెంకటలక్ష్మి పేరు. వెంకటలక్ష్మి పేరు. చదువుకోలేదు, పొడుగ్గే వచ్చే ముందు కానీ చదువుకోలేదు. తర్వాత ఆ ప్రొడక్షన్ మేనేజర్, పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ పట్టుకుంది. శాస్త్రి గారని ఆ శ్రీకాంత్ ప్రొడక్షన్ లో ఆయనే మేనేజరు. మా గురువు గారి దగ్గర కూడా వస్తుండేవాడు. ఎవరైనా ఎట్లాంటి హీరోయిన్లు వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తుండేవాడు అన్నమాట. గురువు గారు చూశారు. చూడగానే బట్టి మరి ఏ మూడ్లో ఉన్నాడు. సరే, మన ఇద్దరు హీరోలు ఉన్నారు కదా, ఒక హీరో పక్కనే పేరు రాసుకో రామారావు అన్నారు. నేను రాసుకున్నాను. ఆ ఇద్దరు హీరోలు ఎవరు? ఒకడు ఈశ్వరరావు అనే ఒక హీరో ఉండేవాడు, స్వర్గం నరకం. రెండోది ఎవరు? రాజబాబు. రాజబాబు అంటే జయప్రద తమ్ముడు, ఆయన మొన్న చచ్చిపోయాడు. అర్థమైందా? ఆ జయప్రద తమ్ముడు పక్కన ఈ అమ్మాయి హీరోయిన్ అన్నమాట. సినిమా అంతా కలిసి మెలిసి చేసాము. అమ్మాయి డైలాగులు రావు, డైలాగులు చెప్పడం కానీ, డైలాగులు వల్లు వేయించుకోవడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత తను నన్ను చాలా బాగా గౌరవించేది అన్నమాట. మిగతా వాళ్ళందరూ చీప్గా జోక్స్ వేయడం, నవ్వడం, ఏదో రకరకాలుగా కొత్త అమ్మాయి అంటే ఏడిపిస్తారు కదా. నాకేంటంటే నాకు మొదటి నుంచి కూడా గౌరవం ఉండేది. ఒక ఆడబిడ్డ సినిమా పరిశ్రమకు వచ్చిందంటే ఏదో కొన్ని ఆశలతో వస్తాయి. చాలా మంది అండి ఎలాగొస్తారంటే ఇంట్లో అప్పులు పాలైపోయారు, మళ్ళీ తన కష్టపడి అప్పులు తీర్చాలని. వాళ్ళు వెనక చాలా ఒక భయంకరమైన కథలు ఉంటాయన్నమాట. సినిమా వాళ్ళు నవ్వుతారు, వేషాలు వేస్తారు, లిప్టిక్ పూసుకుంటారు, కానీ ఆ నవ్వులు వెనక ఎన్నో చీకటి కథలు ఉంటాయన్నమాట. అది నా బాధ. అయితే
తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయినట్టయితే భోజనం అందరికీ పార్టీ ఇచ్చిందన్నమాట. ఆవిడకు ఒక అది అలవాటును ఇష్టం అన్నమాట. అతనితో కలిసి కనీసం ఒక 10 మంది భోజనం చేయాలి. అలాగే ఒక 20 మంది భోజనం పెడితే పొంగిపోయేదన్నమాట. తినండి అని ఒక 4, 5 రకాల ఐటమ్స్ తెప్పించి 4, 5 రకాల డ్రింక్స్ తెప్పించి అందరికీ చాలా ఘనంగా ఇచ్చేది. అంటే ఇక్కడ ఆవిడలో తెలుసుకున్నది ఏంటంటే, ఎవరైనా మన కోసం ఏ ఏ చిన్న పని చేసినప్పుడు కూడా వాళ్ళ రుణం ఉంచుకోకూడదు అన్నది నాకు అర్థమైంది. ఎంత మంచి ఉదాత్తమైన గుణమో చూడండి. ఆవిడ తమిళంలో 'వంటి చక్రం' అనే సినిమాలో యాక్ట్ చేసింది. అది శివకుమార్ అనుకుంటా. సూర్య వాళ్ళ ఫాదర్ ఏమో యాక్ట్ చేశారు అనుకుంటా హీరోగా. అనుకుంటా. చాలా టైం అయింది. అందులో ఈవిడ మాట్లాడితే సిల్క్ అంటుంటుందన్నమాట. సిల్క్ అని అంటుంటే ఆవిడ పేరు స్మిత. ఆ సిల్క్ను ఆ స్మిత కలిసి సిల్క్ స్మిత అనేటువంటి పేరుని తమిళం వాళ్ళే ఖాయం చేశారు. ఓకే. దాంతో ఇంకా సిల్క్ స్మిత అయినప్పటి నుంచి రోజులు ఖాళీ లేవు. అంటే ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం, ఆ వచ్చే సంవత్సరానికి కూడా డేట్స్ తీసుకున్నారు. వచ్చే డబ్బు, పోయే డబ్బు, అక్కడ ఎవరిని ఖాతరు చేసేది కాదు. చాలా అభిమానంతో, స్వాభిమానంతో ఉండేది. డబ్బులు వస్తున్నాయి. అప్పట్లో ఒక రాధాకృష్ణ అనే ఒక యధవ దరిద్రుడు, నికృష్ణుడు మాట, ఆవిడకి ఏదో సపోర్ట్గా ఉంటూ ఆవిడ పనులు చేసి పెట్టేవాడు. సిలుకు సిమిత తాలూకు కుటుంబం వాళ్ళు మొదట్లో ఎవరు రాలేదు. అదే వాళ్ళు చేసిన పొరపాటు. తర్వాత వచ్చినప్పుడు కూడా ఈవిడ ఆ తల్లిని ఏదో కొన్నాళ్ళు వచ్చింది కానీ ఉంచలేదు. ఎందుకంటే ఆవిడ ప్రైవసీకి భంగం కదా అని ఉంచలేదు. ఈ రాధాకృష్ణ అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పుడైతే ఈవిడికి సహాయం చేయడం మొదలు పెట్టాడో, ఇంకా అక్కడి నుంచి ఆవిడ అనఫిషియల్ గా మేము సహజీవనం చేస్తున్నాం అనేటువంటి ఒక వార్తని ప్రచారంలో పెట్టాడు. డేట్స్ ఆయనే చూసేవాడు కదా, డబ్బులు వ్యవహారం ఆయనే చూసేవాడు కదా. అందువల్ల ఆయన్ని నమ్మిన తర్వాత ఏదో పాపమో పుణ్యమో మొత్తం సహజీవనం చేశారు. ఆ మిగతా విషయాలు డీప్ గా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. అయిపోయింది. వాడు పెళ్లి చేసుకుందామన్నాడు. సిల్క్ సిమితకి జబ్బల దగ్గరకు ఉంటాడు. వెనకుంటుంది. ఇక్కడికి ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటుంది. అందులో కన్నా నెంబర్ 1 స్టార్ అయిపోయింది. శివాజీ గణేష్ లాంటి వాడిని ఎదిరించింది. అది ఎలాగో ఇంకోసారి చెప్పుకుందాం. శివాజీ గణేషుని ఎదిరించింది. లేకపోతే కాస్త ప్రభుయే పెళ్లి చేసుకునేవాడు. శివాజీ గణేశుని కొడుకు ప్రభు సిలుకు స్మిత అంటే పేకల వరకు లవ్వు. కానీ దాని తర్వాత ఈవిడ కరం కాలిపోయి, ఆయన కరం కాలిపోయి, ఆ శివాజీ గణేష్కి ఈవిడికి గొడవ వచ్చి ఇంకా ఆ మాట అంటేనే బొగ్గును మండిపోయాడు. ఆ తర్వాత చెప్పు. ఇక్కడ పెళ్లి చేసుకోమంటే జబ్బల దాకా ఉన్నటువంటి పుట్టోడు ఆర్ఎంపీడు, ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఈయనే చేసుకుంటుంది. తర్వాత ఆవిడ చేసిన పొరపాట్లు అంటే, ఆవిడ దగ్గరికి వచ్చి రోజు కూర్చొని కబుర్లు చెప్పి కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకులే, మాకు సినిమా చేద్దాం, ఒకరి సినిమా గురించి ఎందుకు డిపెండ్ అవ్వడం, మీ ఆరోగ్యం చూసుకోవాలని 3 సినిమాలు తీయించారు. ఎన్ని బ్రహ్మ, నీ రాత తారమారు, ఏవో ఇట్లాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలో ఏమైందో తెలీదు. తర్వాత బ్యాంక్ బ్యాలెన్సులు చూస్తే లేవు, అప్పులు చూస్తే పడ్డారు. అక్కడ లోకల్గా ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ సేల్ చేసేసి అప్పులు తీర్చేసింది. తర్వాత ఆవిడ డిప్రెస్ అవ్వకంటే ఉంటే బాగుంటుంది, కానీ డిప్రెస్ అయిపోయింది. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నోడు పెళ్లి చేసుకుంటానంటే నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను నేను. అలాగని వాడిని గెట్ అవుట్ అని అంటే ఎంత సున్నితమైన మనసు చూడు. ఇన్నాళ్ళు నన్ను నమ్ముకున్నాడు కదా, వాడిని బయటికి పంపించేస్తే వాడి గతి ఏమవుతుంది. ఇలా మానసికంగా కృంగిపోయిందన్నమాట. దాంతో
ఇంకా డ్రింక్ తీసుకునేది. ఆ డ్రింక్ కూడా ఎక్కువైంది అనమాట. ఎవరు ఆర్థికంగా నాకు లేదని వచ్చినప్పుడు కూడా లేదనుకుంటా ఇచ్చేది డబ్బు. ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసేది. ఆర్టిస్టులు ఎవరికి వేషాలు లేకపోయినా చూసేది. తనకి ఎవరైనా గోరంత సహాయం చేస్తే కొండంత సహాయం తిరిగి చేసేది. ఆవిడకి లైఫ్‌కి నాకు భయంగా ఉంది. ఎందుకో నేను కరెక్ట్‌గా వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి ఆ మాటలు చెప్పింది. ఎప్పుడు ఓకే. నెలకోసారైనా కలిసి నేను కలిసేవాడిని. ఆవిడ శాలిగ్రామం ఉండేది. నేను కేకే నగర్ జస్ట్ ఈ మధ్యలో ఆ భరణి స్టూడియో దాటినట్టయితే శాలిగ్రామం అన్నమాట. భరణి స్టూడియో అవతలేమో కేకే నగర్ రాణి అన్న నగర్‌లో నేను ఉండేవాడిని. అది నెలకోసారి అలాగే నడుచుకుంటూ వెళ్ళడమే మాకు బస్సులు, గిసులు కాకుండా దగ్గరే కదా వెళ్ళేవాళ్ళం. మాట కాసేపు కూర్చొని వచ్చేవాళ్ళం. అప్పుడు నేను విన్నదేంటంటే, ఎందుకో ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఏర్పడుతుంది. నేను పెళ్లి చేసుకుంటానంటే నేను చులకనైపోతాను. నన్ను పెళ్లి చేసుకునేవాడు, నాకు తగినవాడు రావాలంటే ఎప్పుడొస్తాడో తెలీదు. ఈలోగా వీడు చూస్తే హింస పెట్టేస్తున్నాడు. వీడిని తగిలేద్దాం అనుకుంటే వీడు బ్రతుకు బజారైపోద్ది. బస్ స్టాండ్ అయిపోద్ది. తగలకంటే వచ్చుకుంటే నరకం అయిపోతుంది అని ఈ రకంగా చెప్పేది మాట. ఆవిడ కొన్ని అసలు యాక్చువల్‌గా సిల్క్ స్మిత్‌కి మన ఎవరు మదర్ తెరేసా లాగా ఒక ఆశ్రమము స్థాపించాలనే లక్ష్యంతో ఉండేది ఆవిడకి. లక్ష్యాలు రెండే 2. ఒకటి జీనతమ్మలాగా డాన్స్ చేయాలని. రెండోది ఏంటంటే ఓ వ్యక్తిగా మదర్ తెరేసా లాగా అన్నార్తులకి అంటే ఎవరైతే వాళ్ళు బాధాతత్వ హృదయంతో ఉంటారో వాళ్ళని హక్కులు చేర్చుకోవాలని 2 లక్ష్యాలు ఉంటాయన్నమాట. కానీ ఏమి చేరుకుంటా ఎందుకు డిప్రెస్ అయిపోతున్నాను, రోజు రోజుకి ఎందుకు కురింగిపోతున్నాను, నన్ను ఎవరు ఆదుకుంటారు అనే ఈ పద్ధతుల్లో ఉండేది. ఇలాంటి సంఘర్షణ పడుతుండగా మన ఫ్లైట్ చచ్చిపోయింది అంతే. మార్నింగ్ అయ్యేసరికి రేడియోలో టీవీలో వస్తాయి కదా సిల్క్ స్మిత్ పరిగెత్తెలిగేసరికి ఏంట్రా అంటే ఉరి తీసుకుంది. అప్పుడు వచ్చేసారు, దించారు, పోస్ట్ మార్టము పోలీసులు రాసుకుంటున్నారు అన్నమాట. సిల్క్ స్మిత చచ్చిపోయే ముందు లెటర్ రాసింది. నిజానికి తను లెటర్ రాయడం రాదు. సిల్క్ స్మిత పేరుతో ఎవరో చంపేసి లెటర్ రాశారు కానీ తనకి లెటర్ 5వ క్లాస్‌కి ఏమి రాస్తదమ్మా, సంతకం నేర్చుకుంది తప్ప ఏమి చెప్పారు. మొత్తానికి ఏంటంటే నేను జీవితంలో విరక్తి చెందాను. నేను బ్రతికి కూడా శూన్యం. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకో నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా నాకు ఒక నరకం. తెల్లారితే బ్రతుకుతాను, లేదా నిద్రలోనే పోతాను. ఏ మాటలు ప్రతిరోజు పడుకునే ముందు అనుకునేదట, ఈరోజు తెల్లారితే బ్రతికినట్టు, లేతే లేనట్టే అని. ఇట్లాంటి కంటెంట్‌తో చెప్పినా నాకు బాధ అనిపిస్తుంది ఇవన్నీ. బట్ ఆ విధంగా చచ్చిపోయినటువంటి సిల్క్ స్మితకి ఈ రోజుకి ఆ కేసు ఫైనలైజ్ అవ్వలేదు. సిల్క్ స్మితని ఎవరు చంపారో తెలీదు. ఎవరికైనా అన్నార్తులంటే అన్నం పెట్టింది, ఏదో బాధల్లో వస్తే ఆ బాధలు తీర్చింది. ఇన్ని విధాలుగా సహాయాలు చేసి ఇంత బంగారు తల్లిలాగా ఉన్నటువంటి సిల్క్ స్మిత అర్ధాంతరంగా ఒంటరిగా మరణించింది అంతే. ఎవరు చంపారో తెలియకుండా చచ్చిపోయింది. రైట్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.